Hello everyone, this is Bharat Sharma. Jai Today I will show Shri you Ram. how to trade IJUcoin and how to use the token packet wallet for trading. Stay tuned and watch carefully. This guide will help both beginners and experienced users. If you are new to crypto trading, don't worry. I'll keep it simple and easy to follow. Let's get started. Friends, first of all, you have to open the token Jai pocket wallet. Shri టోకెన్ Ram. ప్యాకెట్ వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని టోకెన్స్ యాడ్ చేసుకోండి, తర్వాత ఇది ఓపెన్ చేయండి. ఈ వ్యాలెట్ లేని వాళ్ళు టోకెన్ ప్యాకెట్ వ్యాలెట్ ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి అది చూసి ఇన్స్టాల్ చేసుకొని ఈ వీడియో దగ్గరికి రండి. ఫ్రెండ్స్, మన టోకెన్ ప్యాకెట్ వాలెట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే 5 ఆప్షన్స్ కనబడుతున్నాయి సార్. అసెట్స్, మార్కెట్స్, ట్రేడ్, డిస్కవర్, మీ. సో ఈ అసెట్స్ అంటే ఏంటంటే అసెట్స్లో వచ్చేసి మనకు వాచ్ లిస్ట్ అనమాట. మన కాయిన్స్ బిఎన్బి కావచ్చు, యూఎస్డిటీ కావచ్చు, ఐజీ కావచ్చు, కాయిన్స్ అంతా మనం టోకెన్ యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడే కనబడతాయి. యూఎస్డిటీ ఎన్ని ఉన్నాయి, బిఎన్బి కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ఐజీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూసారా మీ అని, దానిపైన ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు యాప్ లాక్ కూడా పెట్టుకోవచ్చు. సో యాప్ లాక్ ఇదంతా కూడా పాస్వర్డ్ యాప్ లాక్ అంతా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూసారా, ట్రాన్సాక్షన్ రికార్డ్ అని చెప్పేసి. సో మనం చేసిన ట్రాన్సాక్షన్స్, స్వాపింగ్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇందులోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాలెట్లో అసెట్స్ అని క్లిక్ చేస్తే ఈ అసెట్స్లోకి రాగానే మన కాయిన్ బిఎన్బి, యూఎస్డిటీ, ఐజీ కూడా మనం స్వాపింగ్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, వెన్ యూ ఆర్ డూయింగ్ ద స్వాపింగ్ యూ హ్యావ్ టు యూజ్ ద ప్యాన్కేక్ స్వాప్. సో ప్యాన్కేక్ స్వాప్తోనే మనము దాంతోనే మనము ప్యాన్కేక్ స్వాప్, డెక్ స్క్రీనర్ ఈ విధంగా ఉంటాయి. వాటి ఆధారంగానే మనం స్వాపింగ్ అని చేయాలి. సో బెస్ట్ ఏంటంటే ప్యాన్కేక్ స్వాప్ బాగుంటుంది కాబట్టి ప్యాన్కేక్ స్వాప్ని మనం అక్కడ కాపీ ఎట్లా కాపీ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి కదా అంటే ఐజూ లింక్ ట్రీ అని ఉంటుంది. ఐజూ లింక్ ట్రీలోకి వెళ్ళి సో అది ఓపెన్ చేసి ఐజూ లింక్ ట్రీ అని చెప్పేసి గూగుల్లో కొడితే అది ఓపెన్ చేసి ఐజూ లింక్ ట్రీలో మొత్తం మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటాయి. సో ఐజూ పల్స్ కావచ్చు, వాట్ ఎవర్ అన్నీ అందులో ఏమేమి ఉన్నాయని మొత్తం ఇన్ఫర్మేషన్ అది ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది. సో ఇందులో మన డెక్స్ స్క్రీనర్స్ కూడా ఉన్నాయి. డెక్ స్క్రీనర్, డెక్స్ టూల్స్. సో ఇక్కడ ప్యాన్కేక్ స్వాప్ అని చూసారా, ఇది మనకు కావాల్సింది. ఈ ప్యాన్కేక్ స్వాప్ని ఏంటంటే కాపీ చేసుకోవాలి. సో దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ కాపీ లింక్ అడ్రస్ అని వస్తుంది చూసారా, ఆ కాపీ లింక్ అడ్రస్ ద్వారా అక్కడ కాపీ చేసుకొని అది అక్కడ తీసుకొని వచ్చేసి ఏం చేయాలి కదా అంటే మనకు మెటామాస్క్లో ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, ఇక్కడ డిస్కవర్ అని ఉంటుంది. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ డిస్కవర్ ఓపెన్ చేస్తే ఇక్కడ సెర్చ్ బార్లో మీరు అక్కడ పేస్ట్ చేయాలి. ప్యాన్కేక్ స్వాప్ అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయగానే మీకు ఒక లింక్ అనేది వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసి కంటిన్యూ కొట్టగానే ఇక్కడ మనకు టోటల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఓపెన్ అనేటువంటి అవుతుంది. సో అది కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు పైన యూఎస్డిటీ కింద ఐజూ కాయిన్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం స్వాపింగ్ చేయొచ్చు. సో ఇదంతా మేము లింక్ ట్రీ ఇదంతా ఓపెన్ చేయలేమని అన్నారనుకోండి, సో మీరు మినిమైజ్ చేసుకుని మన వాట్సాప్ గ్రూప్లలో ఎలైట్ గ్రూప్లో కావచ్చు, బిలియనీ గ్రూప్లో ప్రతి గ్రూప్లో మనకు నేను ఆల్రెడీ అది పెట్టాను నేను. సో ఆల్రెడీ ఆ అడ్రస్ అనేటువంటి ఇక్కడ చూసారా ప్యాన్కేక్ స్వాప్, అది లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేయండి. సో లింక్ ట్రీకి వెళ్ళలేని వాళ్ళు ఇది కాపీ చేసుకుంటే ఇది బెస్ట్ వే అన్నమాట, ఈజీగా ఉంటుంది. సో అది కాపీ చేసుకొని వచ్చేసి ఏంటంటే మీరు టోకెన్ ప్యాకెట్ ఓపెన్ చేసి సేమ్ ఇందాక చెప్పినట్టుగా డిస్కవర్ ఓపెన్ చేసి ఇక్కడ పేజ్ చేయాలి. పేజ్ చేసి యాజ్ యూజువల్గా మనము పేజ్ చేస్తే ఇక్కడ లింక్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసి కంటిన్యూ చేస్తే సేమ్ విధంగా సైట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అంటే ఈ స్వాపింగ్ సైట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో మెటామాస్క్ లాగా స్పెషల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకు పైన యూఎస్డిటీ కింద ఐజు అనేది రావడం జరుగుతుంది. సో మన దగ్గర ఆల్రెడీ యూఎస్డిటీ ఉన్నాయి కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం నేను కొంత యూఎస్డిటీ అనేటువంటి ఇప్పుడు స్వాప్ చేసి చూపిస్తాను. నేను ఒక 5 యూఎస్డిటీ ఇప్పుడు మీకు స్వాప్ చేసి చూపిస్తాను. ఇక్కడ 5 యూఎస్డిటీ అంటే ఎగ్జాంపుల్ కోసం కాబట్టి సో 5 యూఎస్డిటీ అక్కడ ఎంటర్ చేయగానే కింద ఎంత ఐజు కాయిన్స్ వస్తాయనేటువంటి కనబడుతుంది. అక్కడ కింద స్వాప్ అనేటువంటి బటన్ ఏదైతే ఉందో ఇక్కడ పైన ఎంత యూజిటీ వేస్తే కింద మనకు ఐజు కాయిన్స్ ఎన్ని వస్తాయని కనబడుతుంది. కింద మనకు స్వాప్ అనేటువంటి ఆప్షన్ చూస్తారా, ఆప్షన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే కన్ఫర్మ్ స్వాప్ అని వస్తుంది. మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్ ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటే అదే విధంగా రావాలి. అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ కన్ఫర్మ్ అయింటనే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ బట్టి ప్రొసీజర్ అని వస్తుంది. సో ఆ ప్రాసెస్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ప్రాసెస్ అనేది కంటిన్యూ అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కూడా వస్తుంది, కంప్లీట్ అయిపోయింది. ఇంతే, మీరు స్వాప్ చేశారు అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. సో అది మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే అసెట్స్లోకి వెళ్ళాలి. మళ్ళీ అసెట్స్లోకి వెళ్ళి చూసుకుంటే
మీకు అక్కడ ఐజు కాయిన్ యాడ్ అని చేస్తారా, ఐజు కాయిన్ 86 కాయిన్స్ అనేటువంటి రావడం జరిగింది. మీరు 5 యూఎస్డి అంటే మనం ఇప్పుడు 5 యూఎస్డిటీతో బై చేసాం కదా, స్వాప్ చేసాం కదా, మనకు 86 ఐజు కాయిన్స్ అనేది రావడం జరిగింది. ఇంతే, దీన్నే బై చేయడం అంటాం. సో ఎట్ ది సేమ్ టైం మనం సెల్ చేయాలంటే ఏ విధంగా, సేమ్ ప్రాసెస్ మళ్ళీ. ఐజు కాయిన్స్ అంటే ఎంబడి సెల్ చేయకూడదు. సో ఒక 4-5 అవర్స్ తర్వాత బై చేసిన తర్వాత సెల్ చేయాలి. సెల్ చేసే ప్రాసెస్ అంటే చెప్తాను. సేమ్ యాజ్ యూజువల్గా మళ్ళీ వాట్సాప్కి వెళ్ళండి, లింక్ ట్రీ, వాట్సాప్, వాట్ ఎవర్ యూ లైక్. సో అది మళ్ళీ ప్యాన్ కేక్స్ యాప్ చేసి కాపీ చేసేసి మళ్ళీ డిస్కవర్లోకి వచ్చి మళ్ళీ పేజ్ చేయాలి. పేజ్ చేసిన తర్వాత ఏం చేయాలి కదా అంటే, సో లింక్ అనేటువంటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు సో యాజ్ యూజువల్గా కనెక్ట్ అయిపోతుంది. స్పెషల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ పైన పైన యూఎస్డిటీ, కింద ఐజు అని వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి కదా అంటే, అక్కడ కింద యారోస్ ఉన్నాయి సో మిడిల్లో యారోస్ పైన ప్రెస్ చేసి ఈ విధంగా రివర్స్ అవుతుంది. పైన ఐజు వస్తుంది, కింద యూఎస్డిటీ వస్తుంది. సో మనము ఐజు కాయిన్స్ సెల్ చేద్దాం. సెల్ అంటే ఏ విధంగా చేయాలి, ఒక 20 లేదా 30 కాయిన్స్ మనం సెల్ చేద్దాం. పైన 30 అని కొట్టండి. 30 కాయిన్స్కి కింద ఎంత యూఎస్డిటీ వస్తుంది అనేటువంటిది అది లోడ్ అయ్యి మీకు యూఎస్డిటీ అని కనబడడం జరుగుతుంది. సో 30 కాయిన్స్ మనం సెల్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. 30 కాయిన్స్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే మీకు కింద 1.73 సెంట్స్, $1.73 రావడం జరుగుతుందని అక్కడ వచ్చింది. కన్ఫర్మ్ స్వాప్ నొక్కండి. సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు ఏదైతే ప్రాసెస్ చేశారో అదే ప్రాసెస్ చేయండి. కన్ఫర్ము, ఆ తర్వాత అప్రూవల్, వాట్ ఎవర్ అదంతా కూడా కన్ఫర్మ్ ఇవ్వండి. కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ కంప్లీట్ ఈ విధంగా రైట్ సింబల్ వచ్చేసి ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడాలంటే అసెట్స్లోకి వెళ్ళి చూడండి. ఇందాక 86 కాయిన్స్ ఉండే మన దగ్గర, ఇప్పుడు 56 కాయిన్స్ వచ్చాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము స్వాపింగ్ అనే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నా దగ్గర చాలా వ్యాలెట్స్ అనేటువంటివి కావాలి. నేను 10 వ్యాలెట్లు వేస్తాను, 5 వ్యాలెట్లు వేస్తాను. సో వ్యాలెట్ యాడ్ చేయడం ఏ విధంగా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో నా దగ్గర చూసినట్టయితే నా దగ్గర 2 వ్యాలెట్స్ ఉన్నాయి. వ్యాలెట్ 1, వ్యాలెట్ 2, ఐజు 1, ఐజు 2 2 వ్యాలెట్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే, ఇంకా అడిషనల్గా వ్యాలెట్స్ యాడ్ చేయాలి అంటే ఏం చేయాలి కదా అంటే, ముందుగా నేను ఫస్ట్ నుంచి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ అసెట్స్ ఉంది కదా, అసెట్స్లోకి రావాలి. పైన 3 హారిజెంటల్ లైన్స్ ఉన్నాయి కదా, అది ప్రెస్ చేస్తే ఈ వ్యాలెట్స్లోకి వస్తాము. ఈ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ఆ ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం యాజ్ యూజువల్గా బిఎన్బి బ్లాక్ చైన్ నుంచి చేస్తాం కాబట్టి బిఎన్బి చైన్ ఇది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేట్ వాలెట్ అని వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ ప్రీవియస్ వీడియోలో ఉంది కదా, మనం వాలెట్ ఏ విధంగా క్రియేట్ చేయాలని వీడియో చేసాం కదా, అదే ప్రాసెస్ ప్రకారంగా చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ వాలెట్ నేమ్ అడుగుతుంది. నేను ఐజు 1, ఐజు 2 ఉంది కాబట్టి నేను ఐజు 3 అని ఇస్తాను. సో ఐజు 3 అని చెప్పేసి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగానే యాజ్ యూజువల్గా మన కంటిన్యూ చేయమని అడుగుతుంది. ఇక్కడ జనరేట్, ఇక్కడ ప్రేస్ కీస్ వస్తాయి. నేను కొంచెం స్టెప్ ఆపేస్తాను, ఎందుకంటే అది మీకు స్క్రీన్ రికార్డ్లో కనబడదు కాబట్టి ఇది అనేది కంటిన్యూ చేయడం ఆపేసేస్తాను. సో కంటిన్యూ డైరెక్ట్గా ఇదే సేమ్ యాజ్ యూజువల్ మీరు కూడా ఏంటంటే ఇది జనరేట్ అని నొక్కగానే మీకు 12 కీస్ వస్తాయి. ఆ కీస్ అనేవి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ చేయగానే నెక్స్ట్ స్టెప్లో డైరెక్ట్గా మీకు వ్యాలెట్ యాడ్ అయి ఉంటుంది. సో అలా ఎన్ని వ్యాలెట్లను యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా చూసినట్టయితే ఇప్పుడు వ్యాలెట్ అనే యాడ్ అయిపోయింది. ఐజు 3 వ్యాలెట్లో ఉన్నాము. ఇక్కడ చూడండి, ఈ హారిజెంటల్ లైన్ ప్రెస్ చేస్తే మనకు వ్యాలెట్ లిస్ట్ అనే వస్తుంది. ఐజు 3, 1, 2. మళ్ళీ ఇప్పుడు ఒకసారి 1 ఓపెన్ చేసి చూపిస్తాను. 1లో నాకు యూఎస్డిటీ అనేటువంటి ఉంది, ఆల్రెడీ ట్రేడ్ రన్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 2లో కానీ 3లో కానీ ఎలాంటి ట్రేడ్ లేదు. దేని ప్రైస్ కీస్ దానికే ఉంటాయి, దేని బిఎన్బి అడ్రస్ దానికే ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని చేయాల్సి ఉంటుంది. ఇలా మనం 100 వాలెట్లైనా క్రియేట్ చేయొచ్చు, కానీ ప్రతిదానికి కీస్ వేరే ఉంటే ఆ కీస్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అస్తమానం కీస్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఏంటంటే మనము ఇందులో యాజ్ యూజువల్గా మనం ట్రేడ్ చేసేప్పుడు ఆ వ్యాలెట్ సెలెక్ట్ చేసి ఆ ట్రేడ్లోకి వెళ్ళి స్వాప్ చేస్తే మళ్ళీ సపరేట్గా వ్యాలెట్ కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఈ వ్యాలెట్ అయితే చాలా ఫాస్ట్గా అయితే రన్ అవుతుంది, చాలా స్పీడ్ ఉంటుంది. ట్రస్ట్ వ్యాలెట్ లాగే చాలా స్పీడ్ అనేటువంటి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఏంటంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ అబౌట్ ఐజు దట్ వీ స్టిల్ హ్యావ్ టు లెర్న్, అండ్ టుగెదర్ వీల్ ఎక్స్ప్లోర్ అండ్ అండర్స్టాండ్ దెమ్ స్టెప్ బై స్టెప్. మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రకారంగా మనము నేర్చుకుంటూ ముందుకెళ్తాము. సో ఐ విల్ బీ అప్లోడింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ యూట్యూబ్. నేను యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాను ఇవన్నీ. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని మనం అందరం కూడా వినియోగించుకుందాము.
సో లెట్స్ వర్క్ టుగెదర్, గ్రో టుగెదర్ అండ్ అచీవ్ సక్సెస్ టుగెదర్. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో కలిసికట్టుగా వర్క్ చేసుకుందాము, డెవలప్ అవుదాము, అందరికి హెల్ప్ చేద్దాం. సో ఎనీవన్ కెన్ లెర్న్ అండ్ స్టార్ట్ ట్రేడింగ్ విత్ కాన్ఫిడెంట్. థ్యాంక్స్ టు ఐజు. ఐజు is great. Please like, share and subscribe our channel. Thank you.